కాంగ్రెస్ పార్టీ తీసుకున్న తర్వాత ఇక్కడ కాంగ్రెస్ మధ్య సంభావంగా మొట్టమొదటి నా జీవితంలోనే కాంగ్రెస్ కలిసి ఇక్కడ సాగించడం మరి నిజంగా నేను భావిస్తున్నాను. వినయన్న అంటే విఎన్ అంటే వి నరేందర్. ఈ రకంగా మరి మా యొక్క జోడీ అద్భుతంగా ఉంది అని నేను భావిస్తూ ఒక మంచి మనసుతో అన్న ఈ రోజు మరి ఇక్కడ అందరి కాంగ్రెస్ శ్రేణులతో మరి వాళ్ళ స్వాగతం పలకడం, ఇక్కడ పట్టభద్రుల సమ్మేళనం అద్భుతంగా జరగడం చాలా ఆనందంగా అనిపిస్తూ ఖచ్చితంగా మరి రేవంత్ రెడ్డి అనకు ఈ యొక్క గెలుపు ఒక గిఫ్ట్ కావాలి. రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో మరి ఘన విజయం సాధించడానికి ఇదొక సెమీఫైనల్ లాంటిదిగా భావిస్తూ ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తామని ఇప్పటికే సుమారుగా ఓన్లీ మా టీం 1,50,000 ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది. మొత్తం 3,41,000 ఎన్రోల్మెంట్ జరిగితే అందులో మా టీం సభ్యులు 1,50,000 ఎన్రోల్మెంట్ చేసి ఉన్నారు. కాబట్టి ఇప్పటికే మరి గత 5 నెలల నుంచి మరి 42 అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ తిరుగుతున్నాను. ఇప్పటికే సుమారుగా 3 సార్లు నేను ప్రతి కాన్స్టిట్యూన్స్ ప్రతి మండలం తిరిగి ఉన్నాను. జనరల్లీ నా జీవితంలో కూడా చదువుకునే అప్పుడు పరీక్షల ముందు నేను బాగా పరీక్షలు 10 నెలలు చదువుతాను. పరీక్షలు రేపనంగా నేను ఆరాంగా ఉంటాను, రిలాక్స్డ్ గా ఉంటాను. ఇవాళ ఎన్నికలు కూడా అదే అయింది. 4 నెలలు కష్టపడ్డాను. ఇప్పుడు చాలా మరి రిలాక్స్డ్ గా నేను కొనసాగించవచ్చు. మిగతా సభ్యులందరూ ఇప్పుడే కళ్ళు తెరిచి ఉన్నారు. మరి నేను మాత్రం చాలా అడ్వాన్స్ గా ఉన్నాను. పట్టభద్రులకు ఎన్నో మీటింగ్స్ గతంలో నేను ఏర్పాటు చేస్తున్నాను. మరి ముఖ్యంగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో మరి చాలా చక్కగా అద్భుతంగా ముందుకు సాగుతుంది. ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగ రూపకల్పనలో ఈ ప్రభుత్వం చేసినంతగా స్పీడ్ రిక్రూట్మెంట్ గతంలో ఎవరు కూడా చేసి ఉండలేదు. ఇప్పటికే 55,000 ఉద్యోగాలు నియామకాలు ఇవ్వడం జరిగింది. రాబోయే 2 సంవత్సరాల్లో ఇంకో 2 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇస్తారు అన్న ఆశాభావంతో నేనున్నాను. అలాగే ఇవాళ యూనివర్సిటీల డెవలప్మెంట్ కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగుల గవర్నమెంట్ మరి విద్యా సంస్థల బలోపేతం కావచ్చు, అలాగే రకరకాల ఏరియాస్ లో ఉన్న పట్టభద్రుల సమస్యలు అన్ని కూడా నేను తెలుసుకున్నాను. ఖచ్చితంగా వారికి అందుబాటులో ఉంటానని చెప్పేసి మరి డెఫినెట్ గా ఈ కాంగ్రెస్ పార్టీ రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుంది అని చెప్పేసి కోరుకుంటూ ఆర్మూరు పట్టభద్రులకి కాంగ్రెస్ శ్రేణులకి ముఖ్యంగా వినయన గారికి ఇంత ఘనంగా ఇక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు, అట్లాగే మరి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సోమవారం 10వ తేదీన కరీంనగర్ లో నామినేషన్ కార్యక్రమం అది అట్టహాసంగా ఉంది. దానికి పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే 4 జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కొండ సురేఖ గారు, అలాగే సీతక్క గారు, మరి మనకి ఇక్కడ జూపల్లి శ్రీనివాస్ గారు, అట్లాగే ఈ 4 జూపల్లి కృష్ణారావు గారు, అలాగే ఈ 4 జిల్లాల పరిధిలో ఉన్న 3 మంత్రులు దామోదర రాజనరసింహ గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, వీరందరూ కూడా హాజరవుతున్నారు.